అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కోసం ఒకప్పుడు గవర్నమెంట్ నిమిషం దాటితే గేటు క్లోజ్ చేస్తాము, ఎగ్జామ్ రానియమన్నట్టుగా నాకు ఈ ఇంటర్వ్యూ అలా అయిపోయింది. పాపం అన్నగారి టైంకు దొరకక, నేను నా టైం షెడ్యూల్ కుదరక, సో దేవుని అధిష్టానం ఈరోజు అయితే సెట్ అయిపోయింది. సో ఎందుకంటే ఈ వ్యక్తి గురించి నేను చాలా విషయాలు విన్నాను. సో ఈ విషయాలు ఎంతవరకు ప్రజల్లో ఏ విధంగా చర్చించుకుంటారు అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెరగని నాగన్న గౌడ్, హుజూర్ నగర్ మాజీ మార్కెట్ చైర్మన్ అండ్ INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న నమస్తే. నమస్కారం అన్న. అన్న బాగున్నారా? బాగున్నా. మీరు అట్లేం లేదన్నా. మేము ఎవరికో సామాన్యులు, మనం పెద్ద అంత బిజీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా వచ్చిన నేపథ్యం కార్మికులు, పేదల కోసం ఎప్పుడు ఆరాట పడుతూనే ఉండాలి. ఆ టైంలో కొంచెం టైం గ్యాప్ వచ్చింది, అంతేగాని అంత మీకు ఇంటర్వ్యూ అయినంత బిజీ పర్సన్ అయితే కాదు నేను. మీలాంటి వారు వచ్చి మమ్మల్ని అడగటమే మా అదృష్టం. ఎందుకంటే అంటే నేను అంటే వాస్తవానికి కూడా టైము మిస్ మ్యాచ్ అయింది మన అంతే కమ్యూనికేషన్ లో మిస్కమ్యూనికేషన్ వల్ల మనకు టైం కుదరలే. అంతే. సో ఈ రోజు మీరు టైం ఇవ్వగానే మీరు నమ్ముతారా మరో నాకు ఫీవర్ ఉన్న వచ్చేసిన అమ్మ, నాకు మళ్ళీ టైం దొరకదు అని చెప్పి థ్యాంక్స్ అన్న. సో ముందుగా అన్న, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏందన్న? నేను వాస్తవానికి ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినాను. నేను బూరుగడ్డలో, హుజూర్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం. మా ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. మా ఫాదర్ కానీ ఎవరు కూడా, మా పూర్వీకులు ఎవరు రాజకీయాలకు సంబంధం లేదు. వాస్తవానికి మేము బూరుగడ్డలో మా కుటుంబంలో మా అమ్మ నాన్నకి 5గురు, మా పిల్లలు 2 ఆడపిల్లలు, నేను 4వ సంతానం. నేను 1970లో పుట్టడం జరిగింది. మరి బూరుగడ్డలోనే హై స్కూలు, అంటే ప్రైమరీ స్కూల్, ప్రాథమికోన్నత విద్య వరకు కూడా బూరుగడ్డలో చదివిన. 1 to 7th వరకు. తర్వాత 8th నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు హుజూర్ నగర్ లో చదివినాం. హుజూర్ నగర్ మేము నడిచి కూడా వచ్చేది. అప్పుడు ఈ సాయదారుల నుంచి ఇట్ల నుంచి వచ్చేది. అయినా మేమందరం బూరుగడ్డలో పుట్టిన మేము, మా కుటుంబం అందరం కూడా రాజకీయాల్లో అయితే ఏనాడు ఎవరు లేరు. నాకు ఎందుకంటే వాస్తవానికి బూరుగడ్డ అనేది ఫ్యాక్షన్ విలేజ్ అని బాగా ముద్రపడ్డది. 1978 నుంచి 1995 వరకు ఒక 4-5 మర్డర్లు ఆ ఊళ్ళో రాజకీయ కక్షలతోనే అవుతుండేవి. ఆ మర్డర్లు జరుగుతున్న సమయంలో మాబోటి చదువుకున్న వాళ్ళం కూడా ఇళ్లలో ఉండకుండా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకు అనేది మేము చాలా బాధపడేది. నేను 86, నేను 8th క్లాస్ అయిపోతుంది. ఆ టైంలో మా ఊళ్ళో ఒక మర్డర్ అయింది. మర్డర్ అయితే మా ఇండ్ల మీద పడి, అవతల వాళ్ళ ఇండ్ల మీద పడి మొత్తం దోపిడీ చేసి, వడ్లు దోపిడీ చేయటం, బియ్యము గాజలు పగలగొట్టడం, ఇవన్నీ ధ్వంసం చేస్తున్నారు. మేము పిల్లగాళ్ళం, మేము చూస్తే ఎందుకు ఇది జరుగుతుంది మా ఊళ్ళో అని, ఏమవుతుందని ఆలోచించుకునేది. ఆ పరిస్థితుల్లో 84లో ఒక మర్డర్ అయింది, రాగం వీరయ్య యాదవ్. 90లో ఒక మర్డర్ అయింది, ఎరగాని కాశయ్య అని మా బాబాయ్. 94లో ఒక మర్డర్ అయింది నాకు తెలిసి. ఇంకా వేరు చాలా సంఘటనలు, అటెంప్ట్ మర్డర్లు, ఇవన్నీ బీభత్సంగా ఆ గ్రామం తయారై ఉండేది. నేను 90లో నా మ్యారేజ్ అయింది హుజూర్ నగర్. ఆ రోజు నేను మా అత్తగారింటి కాడ ఉంటే మా నాన్న వాళ్ళే మా బాబాయిని చంపించిరనే అపోహ వేసి మా ఇల్లు లూటి చేసి, మాకు 6.5 ఎకరాలు భూమి ఉండే. 6.5 ఎకరాల భూమి, అందులో పండిన పంట అన్ని కూడా మాకు పెంకుటిల్లు, మాకు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఉండేది. మధ్యతరగతి కుటుంబం. నాన్న కళ్ళు గీసేది. మా 5గురు అన్నదమ్ముల్లో నేను ఒక్కడనే చదువుకుంటుండేది. మిగతా 4గురు కూడా వ్యవసాయం చేస్తూ కళ్ళు గీసుకునేది. ఈ పరిస్థితుల్లో మా బాబాయిని ఒక వర్గం చంపింది.
మా బాబాయిని మేమే చంపించిన మా ఇండ్లు మొత్తం లూటీ చేసి తినటానికి తిండి గింజలు లేకుండా కూడా లూటీ చేసి నూకలన్నం తిన్నాం ఆ టైంలో. ఏంది ఇంత మూర్ఖత్వం ఏంది ఊళ్ళో? మన ఇంట్లో ఎందుకు లూటీ అవుతున్నాయి? మన మనిషి ఎందుకు వస్తుండు? ఓకే, మా మనిషే వస్తుండు, మళ్ళీ మా ఇంట్లో లూటీ అవుతున్నాయి. ఏందనే పరిస్థితుల్లో అయినా ఈ రాజకీయాలు మనకు వద్దని నేను పోయి సిమెంట్ కంపెనీలో ఒక వర్కర్గా జాయిన్ అయినా. ఓకే, 91 ఏప్రిల్లో ఆ సిమెంట్ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తూ 92 వరకు సిమెంట్ కంపెనీలో పనిచేసి వాసుదేవ సిమెంట్స్ లిమిటెడ్ అది, దాంట్లో జాయిన్ అయ్యి 2 years చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ టైంలో మళ్ళీ 94లో మర్డర్ అయింది ఊళ్ళో పూరుగడలో. శంభయ్య యాదవ్ అని ఆయనను చంపారు. ఆయనను చంపినప్పుడు ఇదే ఇండ్లు లూటీ చేయటం. ఇదంతా కాదని మేమంతా ఊళ్ళో ఒక యువక మండలిని పెట్టుకొని మనం ఏదో ఈ ఊళ్ళో మనం చేయకపోతే బాగుండదని మా ఊళ్ళో కొంతమంది ఇప్పుడున్న మా మార్కెట్ చైర్మన్ అరుణ్ కుమార్, అప్పుడంతా మేము నాగేంద్ర యువక మండలి అని పెట్టి ఆ యువక మండలి ద్వారా కబడ్డీ పోటీలను పెట్టి కొంత సామరస్య వాతావరణం తీసుకురావాలి, మార్పు తేవాలని అప్పుడు రాజకీయంగా మేము ఏం చేయాలనే ఆలోచన రావడం జరిగింది. నేను యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడే 84లో 8th క్లాస్లో జాయిన్ అయ్యి 85లో 86లో NSCI మెంబర్షిప్ తీసుకోవటం. NSCI 86లో. ఓకే ఓకే. ఆ రోజు నుండి కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తూ యూత్ కాంగ్రెస్ లో 91లో ఉన్నా. ఫ్యాక్టరీలో జాయిన్ అయినాక మాత్రం ఆర్గనైజేషన్ బిఎంఎస్ యూనియన్ కి కొంత సపోర్ట్ ఉండి బీజేపీకి సపోర్ట్ గా అప్పుడు యూనియన్ ఉండేది. అట్లా 2 years చేసిన తర్వాత ఇదేదో బాగలేదు, ఇదంతా ఎట్టట్లో ఉన్నదని చూసి మళ్ళీ కాంగ్రెస్ మెయిన్ ఆర్గనైజేషన్ లోకి జానారెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, ఆయనతోని మళ్ళీ నేను మళ్ళీ ఆర్గనైజేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఈ మర్డర్లు, ఈ అటెంప్ట్ మర్డర్లు, ఈ కొట్లాటలు, ఈ దొమ్మిలు, దోపిడీలు ఓన్లీ మా గ్రామాన్నే నేను టార్గెట్ చేసుకున్నా. అది కావద్దు ఈ ఊళ్ళో. ఎందుకంటే మా కుటుంబాలు దాదాపు నా బలగమే మా వాళ్ళే దాదాపు ఆ రోజుల్లోనే 600 ఓట్లు ఉండేది గౌడ్స్. అలా మా కుటుంబాలు దాదాపు 100 కుటుంబాలు, మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే 100 కుటుంబాలు ఉన్నారు. ఇలా ఏ వర్గానికి దెబ్బ తగిలినా మాకే అయ్యేది. అందుకోసమే అరే చదువుకున్నాం మనం కూడా. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నేను డిగ్రీ డిస్టెన్స్లో చేసిన. నాగార్జున యూనివర్సిటీ నుంచి డిగ్రీ డిస్టెన్స్లో చేసి డిస్టెన్స్లోనే పీజీ డిప్లొమా జ్యోతిర్వాస్తు చదివిన. అంటే మనకు ఎడ్యుకేషన్ అనేది ఎండింగ్ ఉండదు, ఎప్పుడు మనం నిత్య విద్యార్థి లెక్కనే నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండి అప్పుడు 86లో NSCI నుంచి ఆర్గనైజేషన్ చేస్తూ 94లో మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి జానారెడ్డి గారు వీళ్ళందరూ ఉండే అప్పుడు విజయసింహారెడ్డి, సాముల శివారెడ్డి వీళ్ళందరితో చకిలం శ్రీనివాసరావు గారి దగ్గరికి పోయి చకిలం శ్రీనివాసరావు గారితో మేము ఆ రాజకీయాన్ని పాలు పంచుకోవటం నా అదృష్టం. ఆయన ఒక పెద్ద రాజకీయ దురంధరుడు, మేధావి. చకిలం శ్రీనివాసరావు గారు, ఏందిరా బాబు మా నాన్న పేరు పాపులు, మీ నాన్న కళాలి గురించి వచ్చేదిరా, చెట్ల గురించి వచ్చేది, నువ్వు బాగానే ఉన్నావురా, మంచిగా ఉండు అనేది. అలాంటి ఆయన ఎన్నో చెప్పేది, బిజినెస్ చేసుకో. నాకు బుక్స్ అండ్ జనరల్ స్టోర్ పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ శివసాయి బుక్స్ అండ్ జనరల్ స్టోర్ అని పెట్టుకొని నడుపుకుంటూ ఉంటుండే ఇదే చకిలం శ్రీనివాసరావు గారు మా షాప్ కాడికి వచ్చి చంద్రం హోటల్లో భోజనం చేయించేది. నేను నా అదృష్టం. చంద్రం హోటల్ అని ఉండే అడ్డు రోడ్ లో, అక్కడ చకిలం శ్రీనివాసరావు గారు వస్తే వారిని తాతయ్య గారు మీరు మా ఆతిథ్యం తీసుకోవాలంటే రా అని అంటే అప్పుడు భోజనం చేయిస్తే ఆ బిల్లు నేను గడితే ఏమో సంతోషంగా ఉండేది నాకు. సో మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తొలి పరిచయం ఎక్కడ ఏర్పడింది? అదే 94లో. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ అయిండు. ఆ టైంలో 94లో జనరల్ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ రాష్ట్రంలో. ఆ ఎలక్షన్ లో కోదాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీటు తీసుకొని రావటం జరిగింది. అప్పుడు మేము శివారెడ్డి గారితోని, విజయసింహారెడ్డి గారితో, ఇది మిర్యాలగూడ నియోజకవర్గం ఉండే మనది. ఆ టైంలో మేమేందంటే కోదాడ నియోజకవర్గానికి కూడా ఈ మండలంలో వేపల సింగారం గ్రామం కోదాడ నియోజకవర్గానికి ఉండేది. అట్లా మేము వేపల సింగారం గ్రామం వచ్చే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే అప్పుడు పరిచయం ఆయన 94లోనే ఆయన వచ్చిన ఫస్ట్ లోనే ఎలక్షన్ లో పరిచయం అయిన. ఆ పరిచయం పాపం అంటే ఆ టైంలో వారు మిలిటరీ మెను,
ఒక మంచి ఇది ఉండేది. కొద్దిగా ఓటమి చవి చూడటం, ఆయన కూడా ఓటమి పొందినా మళ్ళీ చాలా ప్రజల్లో ఉండి పనిచేసాడు. అట్లా పనిచేసిండు. ఆయనతోనే ఆ రోజు ముఖ పరిచయం అయింది. పరిచయం, పేరు చెప్పుకోవడం. ఆయనతో ఎలక్షన్ లో కందిబండ, ఈ సింగారం, ఈ గ్రామాలు బక్కమంతులు కూడా ఇట్లా పోయి వస్తుండేది. అట్లా తర్వాత మేము ఇక్కడ ఆర్గనైజేషన్ లో మెయిన్ హుజూర్ నగర్ ని మేము మిర్యాలగూడ నియోజకవర్గం కింద ఆ టైంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోవటం జరిగింది. 94లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో 95 నుంచి కూడా యూత్ కాంగ్రెస్ లోనే మళ్ళీ నేను మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా 95లో నియమించబడ్డా హుజూర్ నగర్ మండలానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానం చూస్తానా, కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ మోస్ట్ నాయకులు కదా, అంటే మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పదవుల పరంగా, అంటే నాకు తెలిసి మీరు అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మినిస్టర్ స్టేజ్ లో ఉండాలి. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంత తక్కువగా ఇంత లేటుగా పదవులు వస్తుంటాయి ఎందుకంటారు? అంటే ఇక్కడ ఒకటనా, మేము హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది 2008లో 2009లో స్టార్ట్ అయింది. అంతకు ముందు 1954-56లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఉండేది. కానీ హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది మిర్యాలగూడకే ఉండేది. మిర్యాలగూడ నుండి వచ్చిన నాయకులు ఆ రోజు నుంచి కూడా ఈ విజయసింహారెడ్డి గారు గాని, వేరే పార్టీలలో అరిబండి లక్ష్మణ్ గాని, జూలకంటి రంగారెడ్డి గాని, వీళ్ళ రాజకీయాలే ఎక్కువ ఉండేది. ఇక్కడ నుంచి మాకంటే ఇంకా సీనియర్ ఇప్పుడు సామల శివారెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా అప్పుడు సమితి ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఉన్నా గానీ మేమందరం మళ్ళీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళం. ఆ పరిస్థితుల్లో మాకేందంటే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తూ మా గ్రామంలో బూరుగడ్డ విలేజ్ గాని హుజూర్ నగర్ లో గాని ఎలాంటి గొడవలు కావద్దు, మేము వచ్చినాక ఒక మార్పు తేవాలి. మా నాగన్న అనేవాడు ఉన్నాడు హుజూర్ నగర్ లో, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ ఏది పోయినా మా నాగన్న అనేవాడు ఉన్నాడు అని మాకు ధైర్యంగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి. ఇది రావాలి మాకు. అంటే ఎడ్లెన్ని చచ్చింది కాదు, ఒడ్లెన్ని పండిందనే ఆలోచన ఉండాలన్నట్టు అప్పుడు ఉన్నాం. పదవులు కాదు, మార్పు రావాలి. ఇది మార్పు రావాలి. ఆ ఊళ్ళో ఏంటంటే అవతల కొట్టుకున్నా గానీ ఎరగాని కాషాయ మర్డర్ అయ్యేది, యువతలో కొట్టుకున్నా శంభయ్య యాదవ్ మర్డర్ అయ్యేది, యువతల పోయినా రాగం వీరయ్య యాదవ్ మర్డర్ అయ్యేది. అసలు ఏం జరుగుతుంది ఊళ్ళో అని దాన్ని ఆపాలని కొంత యువతని మేము యూజ్ చేసుకొని చదువుకున్న వాళ్ళతోని మేము, అంటే ఒక మనిషి ఎవడన్నా తప్పు చేస్తే వాడిని పోలీసు వాళ్ళకు కూడా ఏం చెప్పేదంటే తప్పు చేసినని శిక్షించండి అనేది. అది ఎవరి మనిషి అయినా సరే, వేరే పార్టీ అనేవి లేదు కానీ మార్పు రావాలి. అట్లా చేసినాం. ఆ 94 తర్వాత చిన్న రాజకీయంగా చిన్న అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కాలేదు. అది మేము వాస్తవానికి మేము మా ఊళ్ళో మేము అది మెయింటైన్ చేసుకున్నామని సగౌరవంగా సాధించిన ఘనత అనుకోవచ్చు. ఆ తర్వాత మనం 95 నుంచి అట్లనే ఉన్నాం. 2001వ సంవత్సరంలో ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నేను ఎంపీపీ హుజూర్ నగర్ బీసీ జనరల్ అయింది. ఆ టైంలో నేను ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి దానికోసం బూరుగడ్డ ఎంపీటీసీకి పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలిపించారు మా వాళ్ళు. బూరుగడ్డ, గోపాలపురం, మర్రిగూడెం ఇప్పుడు 4400 ఓట్లు ఉండే. ఇండిపెండెంట్ గా, అంటే ఇండిపెండెంట్ గెలవటానికి కూడా కారణం, ఇండిపెండెంట్ గుర్తు రావడానికి కారణం కూడా ఈ రాజకీయాల్లో కొన్ని కుట్రలు ఉండటానికి కారణం. అంటే అదే నేను ఇప్పుడు క్వశ్చన్, అంటే అంత సీనియర్ ఉన్నారు కదా, అంత అన్ని సంవత్సరాల నుంచి పార్టీ పని చేసుకుంటూ వస్తున్నప్పుడు మరి మీకు ఎంపీటీసీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అదే ఏంటంటే స్వపార్టీలోనే కుట్రలు జరుగుతాయి. ఈ కుట్రల్లో భాగంగా కొంతమంది నాగన్న ఎంపీపీ కావద్దు, ఈ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఈ 4-5 ఏళ్ల నుంచే ముందుకు పోతుండు, ఎంపీపీ అయితే ఈ వర్గం నుంచి కావద్దు అనేది కొన్ని వర్గాలకి నా మీద అప్పుడు మా పార్టీలోనే ఉండి ఒక బీఫారం వేరే వ్యక్తితోని ఎప్పుడైనా మన కన్నుని మన చేయితోనే పొడిపిస్తారు. ఆ టైంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే 2004లో, ఆయన్ని 2002లో ఉండే. ఆ టైంలో కలిసి ఎంపీటీసీలకి గౌరవ వేతనం ఏంటంటే అట్లెట్లు వస్తాయండి, మేము 11,000 మందికి యాడ్ ఇచ్చిస్తాం అది ఇది అన్నాడు. అయినా కానీ మేము అప్పుడు మళ్ళీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, మేము
ఈ స్థానిక ప్రభుత్వాల సాధికారతను ఒకటి ఏర్పాటు చేసి ఆ ఎంపీటీసీల కోసం చేస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే మీ కలవగానే రాజశేఖర రెడ్డి గారు 750 రూపాయలు హానోదయం ప్రకటించాడు. ఓకే ఓకే కమ్ టు ద నియోజకవర్గం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్న. ఎట్లా ఉందన్న 10 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఈ అధికారాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా అన్న? దాని ఎంజాయ్ మీన్స్ అంటే మనం ఏదో దానికి ఇంకొక పర్యాయ పదం కొంతమంది నాయకులు చేస్తున్నారు. అంటే నేను దానికి ఏంటంటే నా విషయంలో నేను యాజ్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్ గా రాష్ట్రంలో గవర్నమెంట్ లేనప్పుడు కూడా నేను రాష్ట్రంలో అన్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉన్నటువంటి కార్మికులు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ వీళ్ళందరితో ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నాం. వస్తుండగా ఇవాళ గవర్నమెంట్ వాస్తవానికి ఇదందరి కృషి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిజాయితీగా పనిచేసారు. ఈ 10 ఏళ్ళు కూడా కష్టపడ్డారు. ఏదో చెప్తారు ఎవడో అమ్ముడు పోయిండు ఆ ఎలక్షన్ అని అమ్ముడు పోయినాడు ఎవడూ లేడు. అసలు నాయకుడే స్తబ్దతలోకి తీసుకొస్తాడు ఎలక్షన్. ఎప్పుడైతే నాయకునికి మనస్ఫూర్తిగా ఈ ఎలక్షన్ గెలవాలనే యుద్ధం చేయాలనేది ఉంటుందో తన యొక్క అనుచరులు కూడా అదే స్థాయిలో పనిచేస్తారు. నాయకుడు కొంత స్తబ్దత అయినప్పుడు అనుచరులు కూడా స్తబ్దతలోకి వస్తారు. ఒక నాయకత్వం ఉన్న పరిస్థితి. కానీ మొన్న 2023 డిసెంబర్లో ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ అనేది అనకూడదు దీన్ని. ఇది ఒక చాలా మనం 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు చాలా ఘోరాలు చేశారు. ప్రతి గ్రామం నుంచి కూడా అందరిని వేధించేది. కార్యకర్తలను కానీ వాళ్ళే పోలీసులతోని, వాళ్ళే ఇసుక మాఫియా అని, వాళ్ళే మట్టి మాఫియా అని, వాళ్ళే గంజాయి అని, వాళ్ళే షాండ్ అని ఎంత చేసేది. అలాంటి టైంలో మా కార్యకర్తల్ని మమ్మల్ని కూడా కొంత ఇబ్బంది పెట్టేది. అయినా ఇప్పుడు ఈ 2023 మళ్ళీ డిసెంబర్ 7 తర్వాత వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి సంతోషంగా ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ప్రధానమైన ఆరోపణ చేశారన్న. కాంగ్రెస్ వాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట నల్గొండ జిల్లాలో 2 ఎస్పీలకు కూడా చెప్తున్నా నేను, ఈ కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులు చేస్తారు. సోషల్ మీడియాలో కనీసం ఒక చిన్న పోస్ట్ పెట్టినా సరే బెంబెలెత్తిపోయి బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తారు. మీ ఇష్టం, పోలీసులు, కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా కాపాడలేరు అని చెప్పేసి మొన్న ఆ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు జగదీష్ రెడ్డి గారు. వాస్తవానికి వాళ్ళు చేసిరు కదా గతంలో, అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేయొచ్చో వాళ్ళకి అనుభవం ఉంది. ఈ రోజు చూడండి అన్న, గతంలో సెక్రటేరియట్ కి ఒక ఎమ్మెల్యే కూడా పోపోయేది. సెక్రటేరియట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి మెయిన్ కార్యాచరణ పరిపాలన అందించేది. అందులోకి ఒక్క మనిషిని కూడా దూరం అయిపోయేది. కనీసం మంత్రులకు కూడా విలువలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ సెక్రటేరియట్ లో నైట్ 9-10 వరకు ప్రజలు తిరుగుతున్నారు. అందులో ప్రజలు తిరుగుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చూస్తుండే, ఆయనకి ఏంటంటే ఆయన తల వంచిన మనిషి తలెత్తి చూసిన పాపాన పోలే 10 ఏళ్ళు. ఏ మనిషిని కూడా ఆయన ఎదుటి వ్యక్తి ఎవరు అనే కూడా తల వంచితే ఇంకా కథ తల వంచి అంతే, ఎవరిని ఈ మనిషి ఎవరు ఏందని కూడా చూసుకోవాలి. ఆయనే చూసుకోండు. నా నియోజకవర్గం ఎట్ట గెలవాలి, నేను మంత్రిని సూర్యాపేటకి అనుకుని చేసిండు. కేసీఆర్ కి మంత్రి అయినా సూర్యాపేటకి మంత్రి అని చేసిండు. సేమ్ ఇదే ఆరోపణ కూడా అది వస్తుందన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ అసలు ఏ నియోజకవర్గం ఆగట్లేదు, డైరెక్ట్ హుజూర్నగర్ లోనే ఆగుతుంది. హుజూర్నగర్ కోదాడ. మరి మిగిలిన నియోజకవర్గాలలో డెవలప్మెంట్ ఏనాడు కూడా స్కెడ్యూల్డ్ కానీ, టైం స్కెడ్యూల్డ్ కానీ, శంకుస్థాపనలు కానీ, పనులు కానీ ఎక్కడ చేయట్లేదు. అది ఎందుకంటే హెలికాప్టర్ అనేది ఏంటంటే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఎగ్జామ్షన్ ఉంది. అంటే హెలికాప్టర్ మీన్స్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావట్లేదు. అభివృద్ధి ఏంటంటే ఆయన కొంచెం ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు ఆయనకి వెన్నుపూస దెబ్బతిన్నాయి. ఆయనకి లాంగ్ జర్నీ అనేది ఒక 3-4 అవర్స్ చేస్తే బాగా ఇబ్బంది అవుతుంది ఆయనకి. దాని మీద కొంచెం ఇరిగేషన్ అనేది మీకు తెలుసు, చాలా ఇప్పుడు ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇక్కడ మా నియోజకవర్గాల్లో 2 కూడా దాదాపు ఇలా 30 లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం జరిగింది. 30
ఇందులో దాదాపు రాజీవ్ ఎత్తిపోతల పథకం 53,000 ఎకరాలు నిన్నగాక మొన్న పని నడుస్తుంది. వీటిని మానిటరింగ్ చేయకపోతే ఎక్కడికక్కడ స్తబ్దత అయిపోతుంది. ఆ విషయంలో 2 నియోజకవర్గాలని 2 కళ్ళు లెక్క చూసుకుంటూనే దేవాదాలో పోయేస్తుంటాడు ఇరిగేషన్ ఎస్ఎల్బిసికి ఆడ కూర్చొని ప్రమాదం జరిగింది దురదృష్టవశాత్తు. కానీ పని విషయం ఎస్ఎల్బిసికి ఒక హుజూర్నగర్ నియోజకవర్గానికి కాదుగా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిందేగా. ఇలా శ్రీరామ్ సాగర్ పోలే, పోతే మహబూబ్ నగర్ అన్ని చూసి వస్తున్నాడు కదా. ఏ జిల్లాలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు తన యొక్క మంత్రిత్వ శాఖలో ఉన్న ఇరిగేషన్ విషయంలో ఎక్కడికి పిలిచినా వెళ్తున్నాడు. అసలు ఏ మంత్రి కూడా ఇంతవరకైనా ఢిల్లీలో కృష్ణా జలాల పంపిణీ విషయంలో, తెలంగాణ ఆంధ్ర విషయంలో ఇంతవరకు చరిత్రలో ఏ మంత్రి పోలే చర్చలకి, వాదన వినిపించడానికి. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఢిల్లీ పోయి ఇది 2వ సారి. నిన్న ఒక సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నిన్నగాక మొన్న ములుగు జిల్లా కదా, అది హుజూర్ నగర్ కాదు కదా. దానికోసం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారితో మొన్న మీటింగ్ పెట్టి ఎన్ఓసి వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ లేకుండా మేము ఏదంటే కాంపెన్సేషన్ తెలంగాణ రాష్ట్రం భరిస్తుంది, మీరు మాకు అనుమతి ఇవ్వండి అని కోరి, అదేం ఒక హుజూర్ నగర్ కాదు కదా, అన్ని జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ రిలేటెడ్ గా ఏ ప్రాజెక్ట్ ఉందో వాటన్నిటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే జనం అంటారనా, జనం ఎట్లా అంటారు, రోజు పోతున్నాము ఆయన హుజూర్ నగరే చూస్తాడు, వాళ్ళే చూస్తారు అంటారు. పోకపోతున్నామో ఈ నాగభూషణం డైలాగ్ ఉంటది కదా వెనకట, పోకపోతున్నాము హుజూర్ నగర్ ప్రజలనే పట్టించుకోలేదు కానీ రాష్ట్రం ఆడ పట్టించుకుంటాడు అంటారు. నాగభూషణం డైలాగ్ ఉంటది కదా గతంలో, ఏది దివిసీమ కొట్టకపోతుంటే ఒక సినిమాలో చెప్తాడు. ఆ టైప్ డైలాగులు ప్రతి జగదీశ్వర్ రెడ్డి అయ్యే ఉంటాయి, ప్రతిపక్షాలే అయ్యే ఉంటాయి. ఏదో ఒకటి విమర్శించాలి, వాళ్ళ ఉనికి కోల్పోతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓన్లీ హుజూర్ నగర్ నియోజకవర్గానికి, కోదాడ నియోజకవర్గానికైనా మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం ఉంది, తుంగతుర్తి నియోజకవర్గం ఉన్నది, వాటిని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? రేషన్ కార్డులు పంపిణీ విషయంలో తుంగతుర్తి నియోజకవర్గానికే ముఖ్యమంత్రి గారిని పిలిపించండు. అక్కడ రేషన్ కార్డులు ఇవాళ చరిత్ర 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ వచ్చినాక 40,000 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇవాళ మనకున్న 4 కోట్ల మంది ప్రజల్లో 3,30,00,000 మందికి రేషన్ బియ్యం తింటారు. దాదాపు ఇలా 95 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే సామాన్యం కాదు కదా. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టించిండు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో వీళ్ళతో కలిసి ఎస్ఎల్బిసి పనులను పరిశీలిస్తుంటారు. మిర్యాలగూడలో సంబంధించిన అడవిదేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతుంటాడు. అన్ని తిరుగుతూనే ఉంటాడు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే జలసి, అదే ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి, ఇలా ఒక సత్యం చెప్తున్నా సైదన, సన్న బియ్యం ఇది అంటే మేము మా అంతర్గత రాజకీయంగా అనటం కాదు, కానీ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క కృషి సన్నబియ్యం అనేది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఆయన సివిల్ సప్లైకి స్టాండింగ్ కమిటీ అని ఉంటది పార్లమెంట్, ఆ దాంట్లో కమిటీ మెంబర్ ఉండే. ఆ టైంలో ఈ బియ్యం, దొడ్డు బియ్యం ఏంది ఇట్లా అవుతున్నాయి అని అనేక డీలర్ల దగ్గరికి, అందరి దగ్గరికి పోయి అడిగితే, ఇది తింటే ఉంటాయి సార్, ఎందుకు సార్ అని అన్నారు. దాన్ని ఎట్లా చేయాలని తన ఆలోచన నిజమండి. మేము దాన్ని ఆయనకి మేము హ్యాట్సప్ చెప్తున్నాం. చాలా గొప్పగా ఈ సన్న బియ్యం పథకాన్ని బోనస్, వాళ్ళకి రైతులకి బోనస్ 500 ఇస్తూ సన్న బియ్యం పండించండి అని చెప్పి ప్రోత్సహించి, అలా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ సన్న బియ్యం. ముఖ్యమంత్రి గారు కూడా పాపం దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచనని పంచుకొని కూర్చోబెట్టి మంత్రివర్గాన్ని కొంత భారం అవుతున్నా ఈ సన్న బియ్యం అనేది ఇవ్వటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయటంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సన్న బియ్యం ఇవ్వటంలో కృతకృత్యులైదు. చాలా గొప్ప ఇది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించితే చాలా ఈ ప్రతిపక్షాలకి ఏంటంటే అవగాహన లేని, అది వేరే ఏం లేదు అని. అంటే జనరల్ ఏమంటారు అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. మరి ముఖ్యంగా చూసుకుంటే యూరియా విషయంలో రైతులు హరిగోస పడుతుర్రు. ఈ టైంలో స్థానిక ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటెయ్యరు అని భయంతో స్థానిక ఎలక్షన్లు నిర్వహించట్లేదు. లేదు సైదన్న, ఎందుకంటే
యూరియా అనేది దేశవ్యాప్తంగా యూరియా కొరత అనేది దేశవ్యాప్తంగా మనం చూసినాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు. అది ఎందుకు జరిగిందో తెలుసు. ఎందుకంటే అంతర్జాతీయ రంగం ఉన్నటువంటి ఏదైతే దిగుమతి ఉందో, ఈ ఉక్రెయిన్, ఈ ఇజ్రాయెల్, ఈ పాలస్తీనా ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు, ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ వచ్చే రవాణా వ్యవస్థ దెబ్బతినటం వల్లే కొద్ది రోజులు లేట్ అయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మనకు కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సింది 1000 మెట్రిక్ టన్నుల్లోనే ఆగింది. కాబట్టి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది యూరియా. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా జనం ఎట్లుంటారు అంటే ఇగో ఇది కావట్లేదు అని దానికోసం ఎక్కువ తాపత్రయపడతారు. యూరియా అనేది మామూలుగా రసాయనికంగా ఉన్నటువంటి వేరే యూరియా ఉన్నది. దాన్ని వాడకుండా ఈ యూరియా కోసమే జనం ఎక్కువ గ్రామాల్లో ఇదైతే, అయినా కానీ అలాంటిది ఏం లేదు. ఇలా ఏ డ్యామ్ చూసినా కలకల్లా ఆడుతున్నాయి. ఇలా ఎన్నడూ లేని చరిత్రలో లేని విధంగా కలకల్లా ఆడుతున్నాయి. మీన్స్ ఏంటంటే కాళేశ్వరం నీళ్ళ వల్ల కలకల్లా ఆడుతున్నాయి. కాళేశ్వరం నుంచి రాలేదని అసెంబ్లీలోనే చెప్పారు కదా. కాళేశ్వరం నీళ్ళు అనేవి వాళ్ళు 19 లక్షల ఎకరాలంటే 90,000 ఎకరాలకే అందించలేదు వీళ్ళు అనేది తేలిపోయింది. శ్రీరామ్ సాగర్ వాటరే మిడ్ మానేరుకి తీసుకున్నదని మొన్న తెల్లమైంది. శ్రీరామ్ సాగర్ వాటరే కదా మొన్న తీసుకున్నది. అట్లనే ఇలా సాగర్, నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, ఇందిరా సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ గాని ప్రాజెక్టులన్నీ కూడా మంచి, అంటే వరుణుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇచ్చి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులు చేసిరు. అందుకని మంచి వాతావరణం వచ్చింది. పంటలు కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో కూడా 1,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి ఇవాళ మనకు దిగుబడి వచ్చింది. అంటే ఇంకొక యూరియా మీద ఎలాంటి ఆరోపణ వస్తుందంటేనా, మీరు సన్న ఒడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తా అని చెప్పారు కన్నా. సో సన్నొడ్లు ఎక్కువ వేసారు రైతులు. సో ఎక్కువ పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అదేదో ఇక్కడనే యూరియా కట్ చేసినాం అనుకో, రైతులు పంట తగ్గిస్తారు, 500 ఇవ్వడం ఎగ్గొట్టొచ్చు అని చెప్పేసి అంటారు. యూరియా అనేది ఓన్లీ పొటాషియం, జిప్సం, నత్రజని, యూరియా అనేది 4th పాయింట్. అది ఓన్లీ ఎదుగుదల, కలర్ఫుల్ రావటం కోసం. అంటే ఒక్క భాగంలోనే మనం ఏదైతే నాటు పెట్టిన నెలలోపు యూరియా వేయాలనేది ఒకటి. నెలలోపు మొక్క గ్రోత్ వచ్చినాక ఈ 3 నెలల 15 రోజుల పంటలో మొక్క గ్రోత్ వచ్చినాక యూరియాతోనే పంట వస్తుందని లేదు. నత్రజని ఇవన్నీ ఉన్నాయి దానికి, పొటాషియం, నత్రజని. ఇప్పుడు అదొక్కటే కదా, పురుగు మందులు కూడా ఎన్ని కొట్టాల్సి వస్తుంది. రైతుకి అన్ని భారమే. రైతుకి ఏంటంటే కానీ అంటున్నా 500 బోనస్ ఎగ్గొడడానికే యూరియా ఎగ్గొడుతురు అంటారు. అట్లా ఆ యూరియా అనేది పెద్ద సమస్య కాదన్న. దానికి ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మూర్ఖులు కొంతమంది అవి మాట్లాడతారు. అది ఎందుకంటే రైతు, మేము కూడా వ్యవసాయం చేసినాం కాబట్టి తెలుసు యూరియా ఎప్పుడు వేయాలి. యూరియా నాటు పెట్టినాక 15 రోజుల్లో మళ్ళీ ఒకసారి ఒక కట్ట, ఎకరానికి ఒక కట్ట వేస్తాం. మళ్ళీ పొట్ట కాడికి వచ్చేటప్పుడు కొద్దిగా నలుపు వచ్చి కొంచెం ఇది అవటానికి మళ్ళీ వేస్తాం. కానీ కొంతమంది చేసిన ఈ కుట్ర ఎట్టుందంటే, కొద్దిగా ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇంత గ్రామాల్లో జనంలో రైతుల్లో అంత ఇబ్బంది లేదు. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయటం, 25 లక్షల మంది రైతులకు చరిత్ర. ఈ రోజు దాదాపు 13,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు. ఈ రోజు ఏదైతే రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు, ఇన్ని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. సరే అప్పులు ఉన్నాయనేది ఒక భాగం. ఒక ఇంట్లో కూడా అప్పు ఉంటది. అప్పు ఉంటే దానికి ఆదాయం అవతల చూసుకుంటూనే అప్పు చేస్తుంటాం. దాని కానీ యూరియా వల్ల, ఈ యూరియా కొరత వల్ల రైతుల్లో భయపడి ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ అనేది కూడా చారిత్రాత్మకం. అని ఓన్లీ బీసీ ఒక్కటే, ఇదే ఒక్క రీజనే చెప్తున్నారు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వట్లేదు. పెన్షన్లు పెంచుతున్నారు, అది పెంచట్లేదు. టోటల్ గా రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. అందుకనే పోలేకపోతారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఓన్లీ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ రాజకీయం చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా పెద్ద గోల్మాల్ జరుగుతుంది చెప్పి ఎక్కడ ఇది అబద్ధం అన్న. ఎందుకంటే 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 6 గ్యారంటీల్లో ఒకటి ముఖ్యమైనది ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు.
ఇంప్లిమెంట్ అవుతుంది కదా, వస్తుంది. 500 రూపాయలు సబ్సిడీ వేస్తున్నారు గ్యాస్ కి, రావట్లేదు. అది వస్తున్నది. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి రాకపోవచ్చు కానీ మాక్సిమం గా వస్తుంది. ఇవాళ ఉచిత బస్సు అనేది ఒక ఉచిత బస్సు మహిళలకే కాదు, ఇది ఆ ఆర్టీసీలో ఉన్న 48,000 మంది కార్మికుల యొక్క జీవితాలకు కూడా ఈ ఉచిత బస్సు అనేది ముడిపడి ఉంది. బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అంటున్నాం. సో మీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మీ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్ మల్లన్న ఈ రోజు బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి, తెలంగాణ రాజ్యాధికారం అని చెప్పేసి బీసీల కోసం మనం పోయి వాళ్ళని అడిగేది ఏంది, రెడ్డోళ్ళని పోయి మనం అడిగేది ఏంది, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన అధికారాన్ని మనమే తీసుకుందాం, మన బతుకు మనమే బతుకుదాం అని చెప్పేసి మరి మీకు ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టారు కదన్నా. కానీ అన్న ఒకటి, తీర్మార్ మల్లన్న గారిది కూడా కరెక్ట్ కాదు ప్రజెంట్ పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఫస్ట్ లోనే ఉత్తమ్ కుమార్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఓకే, మళ్ళీ మొన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ చేసింది. నువ్వు బీసీల కొరకు అడుగుతున్నావు, ఓకే, మేము కూడా స్వాగతిస్తాం, అడగాలి, ప్రశ్నించాలి. మల్లన్న గారితో వచ్చింది ఏంటంటే ఆయన కూర్చున్న చెట్టుని నరకొద్దు. నువ్వు వచ్చినావు, నీకు ఒక శక్తి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని గుర్తించినావు. కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీ మనం కొట్లాడదాం. ఇలా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేయలేదా? నీకు టిఆర్ఎస్ లో ఎన్నడన్నా బీసీని మా పార్టీ ప్రెసిడెంట్ చేసిరా? ఒక బీసీలకి ఉన్నత స్థానం ఇచ్చిరా టిఆర్ఎస్ లో? ఏమన్నా చేసిరా? విమర్శ చేయడానికి ఎదుటి వ్యక్తి ఏదో ఒకటి చెప్తుంటాడు. మరి వాళ్ళ కుటుంబం వాళ్ళు నలుగురే ఫలాలు అనుభవించిరే టిఆర్ఎస్ లో 10 ఏళ్ళు. ఫలాలు అనుభవించి ఇవాళ ఇక్కడికి వచ్చే వరకు ఓ పార్టీ ప్రెసిడెంట్ ని పెట్టి ఓ సీఎం గారు నడుపుతుండు. మరి వాళ్ళు ఇవాళ ఎలక్షన్ అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్లు ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే ఎంతో మంది కష్టాలు ఉన్నాయి. దీంట్లో తీర్మార్ మల్లన్న కష్టం ఉందనే గుర్తించినాం మేము. తీర్మార్ మల్లన్న సావుకి ఎదురుబడి కష్టపడి వ్యక్తిగతంగా నేను అప్రిషియేట్ చేస్తా. ఆయన ఏదో మాకు వ్యక్తిగతంగా నాకు ఇంతవరకు మేము ఒకేసారి కలిసిన ఎలక్షన్లప్పుడు తీర్మార్ మల్లన్న. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు బలం ఇచ్చింది, భరోసా ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది. బీసీల కోసం అడగొచ్చు, తప్పులేదు. కానీ ఎట్ ఏ టైం నైట్ ఈ రావు, మనం తీసుకోవాలి. మనం పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నాం రాష్ట్రంలో, త్వరలో మనకు బీసీలో రిజర్వేషన్ వస్తుంది, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి కూడా రావచ్చు బీసీలకి. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి. మళ్ళీ నువ్వు టిఆర్ఎస్ తెచ్చుకుంటే పెనం నుంచి పొయలేసినట్టు అవుతుంది. తీర్మార్ మల్లన్న గారు తన వ్యక్తిగతంగా ఏదో తన ప్రాబల్యం కోసం నేను అని అంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం ఉంది. ఖచ్చితంగా మా అందరికి నమ్మకం ఉంది. ఇలా ఏదున్నా సరే నాయకుడు అంటే ఒకటి మల్లన్న సైదన్న, ప్రజలని భయపెట్టేవాడు ఎప్పుడు నాయకుడు కాదు, అస్సలు కాదు. ప్రజలకు భయపడేవాడే నాయకుడు. ప్రజలకి భయపడి కాంగ్రెస్ పార్టీ భయపడి ప్రజల మీద ప్రేమ ఉండి మాట ఇచ్చినాం నిలబెట్టుకుంటాం అనే దాంతోనే ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి సీనియర్లు ఇలా చాలా కష్టపడి పని చేస్తారు. మేము చూస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషి మంచి పని చేసేటప్పుడు అవినీతి మరకలు అనేవి వస్తూనే ఉంటాయి. అవినీతి ఆపాదించాలంటే తల్లికి కొడుకు, తల్లి పాలు శిశువు తాగుతుంటే కూడా ఈ శిశువు ఎందుకు తాగుతుండే, వాడు పెరిగి పెద్ద నవాబో రాజో కావడానికి తాగుతుండు తల్లి కాడ అనే విమర్శ కూడా చేసే అభాగ్యులు ఉన్నారు ఇప్పుడు. ఆ తల్లి ఎందుకు ఇస్తుందా ఆ పాలు, ఎందుకు ఇస్తుంది అనుకుంటున్నావు? ఈ కొడుకు పెద్దయి ఏమని టుంగుటూయాల మీద కూర్చోబెట్టి సాధటానికే ఇస్తుందే, ఈ స్వార్థం కాదా అనే మనుషులు తయారైంది ఇప్పుడు. ఆఖరికి తల్లి పాలు తాగుతున్న శిశువుకి, పిల్లకి పాలిస్తున్న తల్లికి కూడా అవినీతి ఆపాదించే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు కొంతమంది తయారైంది. సో అంటే ఇప్పుడు తీర్మార్ మల్లన్న బీసీ పార్టీ వెనకాల మీ బీసీ వాళ్ళు వెళ్ళారంటారా? మేము ఒకటనా, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది. మాకు ఖచ్చితంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నాడు, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, సీతక్క, మరి కొండా సురేఖ గారు, శ్రీహరి గారు, ఇప్పుడు
ఎంత మంచి బీసీలు ఇలా వాళ్ళు పోతే కూడా నేను ఛాంబర్కి పోతే మొన్న నేను నాగన్న నువ్వు 30 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు రా అని వాళ్ళకి శాలువా వేస్తుంటే ఆ శాలువా నాకేస్తున్నారు. నాకు అనిపించింది పదవి ఇచ్చే కంటే ఇళ్లలో ఈ మాత్రం మాకు హానర్ దొరుకుతుందని తృప్తి ఉంది. ఓకే, మేము గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ సెక్రటేరియట్ ఏదన్నా పోదామంటే పాసు లేదు, ఏది లేదు, ఎవడు రానియలే కూడా. ట్రేడ్ యూనియన్ లీడర్ గా నాకు 100 యూనియన్లు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 100 యూనియన్ లో నేను చూస్తూనే ఉంటుంటా. చూసేటప్పుడు సమస్యలు ఉంటాయి సెక్రటేరియట్ లో, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య అని, మిషన్ భగీరథ కార్మికుల సమస్య అని, అంగన్వాడీ టీచర్లది, ఆశా వర్కర్లది, మరి సర్కిల్ లో పోస్టల్ ఎంప్లాయీస్ ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి. వీటి కోసం పోతే అసలు అప్పుడు ఎవడు మాకు సహకరించినోడు కూడా లేడు. ఇవాళ ఒక మంత్రి దగ్గరికి పోతే, నేను మొన్న పాకిడి శ్రీహరి గారి దగ్గరికి పోతే నాగన్న ఆయన అప్పుడు సర్పంచ్ చేసిండు, నేను ఎంపీటీసీ చేసిన 2001. నాగన్న రావే ఆయన నేను శాలువా ఇద్దామని అంటే ఆయనే శాలువా తీసి నాకు అంటే తృప్తిగా ఉంది. ఇప్పుడున్న మా యొక్క కాంగ్రెస్ పార్టీలో బీసీలకి సముచిత స్థానం ఇస్తున్నారనే దాని మీద తృప్తిగా ఉన్నాం. నాకు వాస్తవానికి నాకు ఇంతవరకు ఏ నామినేటెడ్ ఇవ్వలేదు. అంతర్లీనంగా నాకు కూడా ఉన్నది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. మాకు ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మాకు కూడా గుర్తింపు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దానికి ఎలిజిబుల్, నేను తొందరపడొద్దు, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళే ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే 55 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికి, ఇంకా మనం పని చేస్తాం ఉన్నది. మన సొంత పార్టీని మనం ఎక్కడ కూడా ఇరుకున పెట్టుకోవద్దు అనే ఆలోచనతో నడుస్తున్నాం. నాకు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా మిలిటరీ మ్యాన్. ఆయన ఆలోచన ఏదన్నా ఉంటే ఎదురుగా గయ్యిన, ఇప్పుడు సైదన్న అంటే సైదన్న ఏమన్నా పని, సైదన్న ఇది ఎట్టయింది అంటాడు, కానీ ఆ ఎట్టయింది అన్నాక 10 సార్లు మళ్ళీ మీ గురించి ఆలోచించి పనిచేస్తాడు. ఆయన కాదున్న గొప్ప అదొక అలవాటు. అట్లనే ఇవాళ ఉన్న ఇక్కడ మొన్న మేము నైట్ 8:30 కూడా సెక్రటేరియట్ లో పోయి మాకేదో పనులుంటే ఆ లెటర్లను ఇచ్చుకుంటే తిరిగినాం 8:30 కూడా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల ఇష్యూ మీద, మిషన్ భగీరథ కార్మికుల ఇష్యూ మీద. అంటే వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ రేపు మనం ఇంకో 10 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నిలుపుకోవటానికి మా బోటి కార్యకర్తలు గట్టిగా ముందు వరుసలో ఉండి పనిచేయడానికి ఇప్పటికి సంసిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మాకు బాధ పెద్ద ఈ పదవులు రాలేదనేది అయితే లేదు, కానీ ఆశ ఉంది. అన్న నాకు ఒక విచిత్రం కనపడుతుంది అన్న, హుజూర్నగర్ నియోజకవర్గంలో నేను జనరల్ గా 2 రాష్ట్రాలలో చేస్తా ఇంటర్వ్యూలు. ఆంధ్రలో చేస్తా, తెలంగాణలో చేస్తా, అన్ని పార్టీలను చేస్తా. నాకు చాలా 99% ఒక నియోజకవర్గం అంటే కనీసం అపోజిషన్ ఉండాలి. అవును, నాకు నువ్వు హుజూర్నగర్ నియోజకవర్గంలో మీరు గట్టిగా ఆలోచిస్తే మీకు అపోజిషన్ క్యాండిడేట్ నాకు ఎవరు కనపడట్లేదు. మీరు ఏం చేసిరు, ఏ మాయ చేసిరు, లేకపోతే ఏమన్నా బెదిరించిరా? ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆర్గనైజేషన్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్క వ్యక్తిని కూడా ఇలా ఎస్ఐకి గానీ, సిఐకి గానీ, డిఎస్పీ గారికి గానీ ఏం చెప్తాడంటే న్యాయం ఉండాలి. మనోడైనా సరే, మనోడైతే ఒక 10% నచ్చ చెప్పి, బయటోడైతే గద్దాంచురి, ఇద్దరిని సమన్వయం చేయండి. కానీ మనం వన్ సైడ్ చేసినట్టు ఉండొద్దు. మనం భూమి మీదనే నడుద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు గవర్నమెంట్ రాగానే మనం ఏదో కొమ్ములు వచ్చి ఎగరొద్దు, భూమి మీదనే నడుద్దాం. మనం ఎక్కడ కూడా ఇది చేయొద్దు. అందరికి మనం చేతనైంది ప్రజలు, మనం ఎలక్షన్ వరకే మనం, తర్వాత అందరితో మనం నడవాలి అనేది ఆయన. అంటే వేరే వేరే నియోజకవర్గాలలో కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే అవతల బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నా, బీజేపీ పార్టీ నుంచి అన్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకించడం అలాంటి. నాకు ఈ నియోజకవర్గంలో సైదిరెడ్డి గారు ఉండే, బీజేపీ నుంచి ఉండే, అండ్ బీఆర్ఎస్ నుంచి సార్ ఉండే. ఎన్నడూ కూడా మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఎవరు ఇక్కడ వ్యతిరేకించడం గానీ ఏదైనా చేస్తే గీస్తా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఇక్కడ మరి ఏం చేసిరు? వాళ్ళని ఏం ఎస్పరేట్ చేసిరు? వాళ్ళని అసలు ఉంచిరా, ఊళ్ళే పంపించిరా? లేదు ఉన్నది ఏంటంటే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆర్గనైజేషన్ విధానమే అట్లుంటదన్న. శత్రువుని కూడా మిత్రుని చేసుకొని మనం ఎట్లా పని చేసుకోవాలనే ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేచర్ కి ఇది తార్కాణం. నియోజకవర్గంలో ఇప్పుడు మేము కూడా 30 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ టైం ఉన్నా ఒక్కోసారి అటు ఇటు చూసినా, ఇటు చూసినా మళ్ళీ ఫోన్ చేసి
నాదన్నా ఎడిపోయిన అని పలకరించే గుణం ఉంది. అట్లా ఎదుటి పార్టీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఏదైనా ఉంటే అవకాశం ఉన్న సహాయం చేద్దాం అనేది ఉంది. కాబట్టి ఇంకా ఆయన రాష్ట్రంలోనే ఒక నెంబర్ 2 అంత నెంబర్ 1 నెంబర్ 2 ఆ స్థానాల్లో ఉన్నవాడు. ఇక ఆయనకి ఇక్కడ వ్యతిరేకంగా ఇంకేముంటదన్న, ఆయన ఏ పని అడిగినా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ఇవాళ ఎక్కడ లేని రాష్ట్రంలో 2-3 చోట్లనే వచ్చినాయి. ఏది సిటీ స్కానింగ్. సిటీ స్కానింగ్ అనేది కోట్ల రూపాయల వాల్యూ. ఇలా హుజూర్ నగర్ కోదాడకి 2 తీసుకొచ్చి పెట్టిండు సిటీ స్కానింగ్. బ్లడ్ బ్యాంక్ పెట్టించిండు. 100 బెడ్స్ హాస్పిటల్. ఓకే, సఫిషియెంట్ డాక్టర్లు ఉన్నారు. మరి ఇంతకంటే ఇంకా మనకు కొన్ని అంటే అవసరాలు అనేవి మనిషికి నిత్యం వస్తూనే ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా చూసి ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఓకే, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న పనిలో ఇంకా విమర్శ ఏముందా అనుకోవచ్చు కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఈ టర్మ్ కాదు ఇంకో టర్మ్ కైనా సరే ఆయన మాకేందంటే అండబట్టుకొని కొండబాకాలనేది నా ఆలోచన. సూపర్ అన్న. అండ్ సేమ్ టైమ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంచన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్న? ఒక్కటన్నా మేము చెప్పుకుంటూ పోతే 2009 నుంచే చెప్పాలి నేను మీకు. 2009కి ముందు మన నియోజకవర్గం కాకముందు మిర్యాలగూడ నియోజకవర్గం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పిన ఎమ్మెల్యేది. ఒక ఎమ్మెల్యేని మేము 13 లక్షలు రోడ్లకు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు మాకేంది మా హుజూర్ నగర్కి ఇవ్వండి అంటే మాకు మిర్యాలగూడానికే కావాలని తీసుకుపోయిండు ఆ టైం. ఓకే, మాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము అనుకునేది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడలో పనులు బాగా చేస్తుండు, హుజూర్ నగర్ కొత్తది అవుతుంది, వస్తే బాగా అనుకునేది మేము. అనుకుని ఆయన తీసుకొచ్చినాక ఆయన చేస్తున్న ఆ రోజు నుంచి కూడా చాలా ఒక ఎమ్మెల్యే ఉన్నా కానీ ఇళ్ళు తెప్పియటంలో కానీ రోడ్లు వేయించటంలో కానీ గవర్నమెంట్ కార్యాలయాల నిర్మాణంలో కానీ చాలా స్పీడప్ చేసిండు. ఇవాళ ఈ 23లో వచ్చినాకనే ఆయన ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎక్కడ కూడా టైలాండ్ లేకుండా చేస్తాడు. ఇలా నీళ్లు బాగని మడి లేదు నియోజకవర్గంలో అనే పరిస్థితి రేపు వస్తుంది. ఇలా ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ఇవాళ ఇరిగేషన్ ఆఫీస్ కానీ, R&B గెస్ట్ హౌస్ కానీ, ఇవన్నీ కూడా ఆయన హయాంలో పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ కట్టింది, MRO ఆఫీసు, మండల పరిషత్ ఆఫీసు, ఇవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే నిర్మాణాలు అయ్యుకుంటూ వచ్చినాయి. ఇవాళ ఏ రోడ్డు చూసినా గానీ సఫిషియెంట్ గా నిధులు ప్రకటించి నిధులతో తీసుకొచ్చి వేపిస్తున్నాడు. మరి ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో 2300 కాలనీ ఇండ్లు ఉంది. అది 2012లో మేము అలా మొదలు పెట్టినప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాను. సారు యొక్క కృషి అది ఎంత అంటే ఆ రోజు హైకోర్టులో స్టే ఉన్న దేవాలయ భూములు తీసుకోకూడదని పేదల కోసం ఆ స్టేని వెకెట్ చేయించి ఒక ఆర్డర్ తీసుకొచ్చి దాదాపు 100 ఎకరాలు దేవాలయ భూమి కొనుగోలు చేసి ఆ దేవాలయానికి ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఇవాళ దాదాపు 2200 ఇండ్లు. 10 ఏళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఒక్క గదిని కూడా ఇటుక పిల్ల కూడా కట్టరు. 10 ఏళ్ళు అట్టనే పెట్టి దిష్టి బొమ్మల లెక్క జనానికి ఒక్క గది ఇయ్యలే. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగానే 24 జనవరి ఫిబ్రవరి నెలలో శివరాత్రి వచ్చింది. ఆ రోజు తీసుకొచ్చి 70 కోట్ల రూపాయలు మంజూరు చేసి అలా కంప్లీట్ అయిపోయింది వర్క్. 2200 మందికి రేపు ఇండ్లు ఇచ్చేటట్టు అంత గొప్ప పథకం అది. ప్లస్ కోర్టు భవనం కానీ అన్ని హుజూర్ నగర్ లో. ఇప్పుడు మాకు ఈ రోడ్డు కూడా గుట్టకపోయే రోడ్డు కూడా మొన్న 7 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ఇది ఇలా రాగానే మెయిన్ రోడ్డు ఇదివరకు అయితే మొత్తం బురదమయం ఉండేది గవర్నమెంట్ రాకముందు. గవర్నమెంట్ రాగానే మెయిన్ రోడ్డుని మొత్తం ఇలా బ్రహ్మాండంగా తయారు చేసి ఉంచారు. ఇప్పటికి ఎక్కడైనా గుంటన కనపడుతుంది మెయిన్ రోడ్డు. 2023 ఎట్టుండేది ఇక్కడ మన పొడిసాల సెంటర్ కాడ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర చూసుకుంటే మొత్తం గుంటలే ఉండేది. సో అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటన్నా? ఒక్కటేనా, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాప్రభుత్వం అనేది నిరూపణ అయింది. ఇవాళ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అనేది పెద్ద టాస్క్ ఉండే. 25,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కోసం మాఫీ చేసినందుకు, ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నందుకు,
అక్కలు చెల్లెళ్ళ కోసం అమ్మల కోసం ఇలా ఉచిత బస్సు పెట్టి తద్వారా కార్మిక లోకాన్ని కూడా కాపాడుతున్నందుకు, అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ప్రతి ఎకరానికి పెంచి ఏమన్నా ఉన్నది కాదు, పెంచి కూడా ఇవాళ 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే వేసి రైతులకు కూడా భరోసా కల్పించినందుకు. ఇవాళ ముఖ్యంగా ఇంకోటి సన్న బియ్యం. ఇలా గవర్నమెంట్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతి పౌరుడు తినదలుచుకున్న ప్రతి పౌరుడు ఇలా పెద్దోళ్ళు ఏదైతే సన్న బియ్యం తిన్న మహారాజులు అనుకున్నారో ఆ సన్న బియ్యం ఇలా పూరి గుడిసే వరకు కూడా పోయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో గెలిపియాలి, నిలబెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఓకే అన్న. అండ్ సేమ్ టైం మీ అనుభవం, మీ సీనియారిటీ విన్న తర్వాత నాకు చాలా మంది సీనియర్ నాయకులు గుర్తొచ్చారు. సేమ్ టైం నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ అన్న కూడా ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ లో. ఆయన సీనియారిటీని బట్టి కూడా నాకు డౌట్ వచ్చిందన్న, గింత సీనియారిటీ ఉంది, మరి మీకు ఎప్పుడు పదవి రాబోతుందని. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ నైట్ ఎప్పుడు ఏ పదవి వస్తుందో చెప్పదే సాయదన్న, నాకు ఖచ్చితంగా మంచి పదవి వస్తుంది అన్న. కొన్ని రోజులకే అన్నకు ఎమ్మెల్సీ రావడం మీ నోటి వాక్యాన. అండ్ అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏందన్నా నీవు ఇంత కష్టపడుతున్నావు, నీకేం పదవి రావట్లేదు ఏంటంటే, సాయిదన్న నాకు పదవి వస్తుంది, నీకు వచ్చిన రోజే నీకు ఫోన్ చేస్తానే అని ఆయన అన్నాడు. సో చాలా మంది 99% నేను గెట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే నాకు అర్థమవుతుంది ఇంటర్వ్యూ చేస్తుంటే, నాకు వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అట్లే చెప్తారు పార్టీ గురించి. సో మిమ్మల్ని కూడా నేను భవిష్యత్తులో ఒక అత్యున్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇది మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గుర్తింపుగా భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ అంటే శక్తి వంచన లేకుండా గ్రౌండ్ లెవెల్లో కార్మికులు, కర్షకులు, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. ఇది నిరంతరం ప్రక్రియ. మనిషి అయి పుట్టినోడు అంటే పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ కాకుండా మాకంటూ మేము కూడా కొంతమందికి మేము కూడా ఏదో చేసినాం అనే సంతృప్తితోనే ఉండాలనేది, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది నమ్మకం. అంటే నేను విన్నా ఇందాక మీకు ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మీరు మీకోసం వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు బయట ఉన్న కొంతమంది ప్రజలతో డిస్కస్ చేసిన. అంటే ఏందన్నా అంటే సో జరుగుతుందన్న, అన్నకు అప్కమింగ్ ఒకటి పెద్ద పదవి అనేది వెయిటింగ్ లో ఉంది, అది కొంచెం టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అన్న పేరే రాబోతుందని బయట కూడా నేను విన్నాను. 100% మీకు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సయ్యద్నా, మీరు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రజలకు మీ ద్వారా చేరువై మా యొక్క చిన్న చిన్న అంశాలను కూడా తెలియజేసి. ఖచ్చితంగా మీరు మాట్లాడుతుంటే నాకు టైం సరిపోవట్లేదు, బ్యాటరీ సరిపోవట్లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సయ్యద్.